నాలుగవ వాడు ఎవరంటే సాధు సంగమ, మహాత్ముల యొక్క సాంగత్యం. ఇది అన్నిటికంటే చాలా ముఖ్యం. చీకట్లో పరితపించేవాడు ఎవరి దగ్గరైనా దీపం ఉంటే వారిని ఆశ్రయించాలండి. చూచారా, దీపం కలిగిన వాడు చీకటి అంధకార బంధురమైనటువంటి ఈ సంసార రంగంలో పడిపోయి నానా బాధలు పొందుతున్నటువంటి వాడు ఎవరిని ఆశ్రయించాలో తెలిసిన దీపం ఎవరి దగ్గర ఉందో వారి కాళ్ళు పట్టుకోవాలి. ఎవరంటే దీపం కలిగిన వారు వివేకం జ్ఞానం అనేటువంటిది ఎవరి దగ్గర ఉంది? మహాత్ములు, అనుభవజ్ఞులైనటువంటి సద్గురువులు. వారి దగ్గరికి వెళ్ళి చక్కగా వినయపూర్వకంగా ప్రశ్నించి ఈ సంసార తాప నుంచి తరించడానికి అవకాశం వారి దగ్గర నేర్చుకోవాలి. ఏ ఉపాయం ద్వారా అది శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడతాడు. దుర్వార సంసార దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్టవాతై. చూడండి ప్రార్థన, ఓ గురుదేవా, ఈ అపారమైనటువంటి ఈ దావానలో చూడండి, అడవుల్లో దావానలో దాంట్లో పడిపోయి నేను చాలా బాధపడుతున్నానంటాడు. దుర్వార సంసార దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్టవాతై భీతం, నాకు భయం కలుగుతున్నది. ప్రపన్నం పరిపాహి మృత్యో శరణ్యమన్యదహం నజాని, మీరు తప్ప నాకెవరు శరణ్యం లేరని ప్రార్థన చేస్తే గురువు గారు ఏం చెప్తారు తెలిసిన? మా భయిష్ట విద్వన్ డోంట్ ఫియర్, డోంట్ వరీ, ఏం కంగారు పడవద్దని చెప్పి ముందు అభయహస్తం ఇస్తాడండి ఎవరు? గురువు గారు. మా భయిష్ట విద్వన్ తవ నాస్తి అపాయ, దెర్ ఇస్ నో డేంజర్ టు యూ అంటాడు. తవ నాస్తి అపాయ సంసార సింధో తరణేశ్చుపాయ, ఈ సంసార సముద్రం దాటానికి ఉపాయం నేను చెప్తాను అని చక్కగా గురుదేవుడండి ఆ ఆత్మ వస్తువును గురించి చక్కగా బోధిస్తాడు. దీని పేరండి సత్సాంగత్యం. గీతలో కూడా చూడండి, అర్జున, మీకు ఎప్పుడైనా జ్ఞానమును గుర్చిన విచారణ తెలుసుకోవాలని కనుక అభిప్రాయం కలిగితే అనుభవజ్ఞుడైనటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి గురుసేవ చేసి పరిప్రశ్న వినయపూర్వకంగా ప్రశ్నించి వారి ద్వారా మీరు తెలుసుకోండి అని చెప్పలేదండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. ఈ విధంగా నాలుగవ ద్వారపాలకుడు మహాత్ముల యొక్క సాంగత్యం. ఓ రామచంద్ర, ఈ నలుగురు ద్వారపాలకుని జీవితంలో ఎవరు మంచి చేసుకుంటారో, ఈ నాలుగిటిని ఎవరు చక్కగా సాధిస్తారో వారికి సన్మానపూర్వకంగా అక్కడ ఎల్లవెన్స్, యు ఆర్ వెల్కమ్, చక్కగా దయచేయండి అని చెప్పి వారికి ఆహ్వానం వస్తుందని. అట్లా కాకుండా వారిని కనుక సాధించకపోతే, మంచి చేసుకోకపోతే, మీరు కనుక ఒకవేళ వెళ్ళినా అయ్యా నో ఎంట్రన్స్ ప్లీజ్ గెట్ అవుట్ అంటారు. చూడండి, అవమానం కలుగుతుందని అక్కడికి వెళ్తే లోపలికి పోనివ్వరండి. మోక్షం అనే అనంతమైన ఆనందం అనుభవించడానికి వీడికి దక్కదండది. కనుక జీవితంలో చక్కగా సాధించమని వశిష్ఠులు వారు ఈ రోజు శ్రీరామచంద్రునికి ముముక్ష ప్రకరణ చివరి భాగంలో మోక్షద్వార పాలకులను చెప్పి విరమిస్తారు. రేపటి దినం 3వ అధ్యాయం ఉత్పత్తి ప్రకరణను కూర్చున్న ప్రసంగం ప్రారంభిస్తాం.